ప్రభుత్వ ఆసుపత్రులకు నిర్లక్ష్యపు జబ్బు చేయడాన్ని తెలంగాణ సర్కార్ సీరియస్ గా తీసుకుంది. ఈ రోగాన్ని వదిలించడానికి ప్రమాదమని గుర్తించిన ప్రభుత్వం కొరడా జలిపించేందుకు సిద్ధమవుతోంది. నిర్లక్ష్యపు మత్తులో మూలుగుతున్న వైద్యులు అధికారులపై చర్యలకు రంగం సిద్ధం చేస్తోంది. ప్రాణం పోసే వాళ్లే నిర్లక్ష్యం వహిస్తే, కాపాడాల్సిన వైద్యులే కాటికి పంపితే ప్రస్తుతం చాలా చోట్ల అదే జరుగుతోంది. వేలకు వేలు జీతం తీసుకుంటూ డ్యూటీలను మాత్రం లైట్ తీసుకుంటున్నారు కొందరు ప్రభుత్వ డైరెక్టర్లు. ఇంతకాలం వీళ్ల అరాచకాలను చూసి చూడనట్లు వదిలేసిన తెలంగాణ సర్కార్ చర్యలకు రెడీ అవుతోంది. ఇందుకోసం భారీగా కసరత్తు చేసింది. ముందుగా నీలోఫర్ నుంచి వేట మొదలవుతోంది. ఆ తర్వాత గాంధీ, ఆపై ఉస్మానియా. ఒక్కచోటే పాతుకుపోయిన వారిని బదిలీ చేస్తారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వారిపై చర్యలు తీసుకుంటారు. అవసరమైతే సస్పెండ్ లేదంటే సరెండర్ చేస్తారు. నీలోఫర్లో ఇటీవల జరిగిన గర్భిణీల వరుస మరణాలతో సర్కారీ వైద్యులు, హెచ్ఓడీలు, సీనియర్ ప్రొఫెసర్ల నిర్లక్ష్యపు భాగోతం బయటపడింది. ప్రస్తుతానికి ప్రాథమిక నివేదిక ఆధారంగా నీలోఫర్ సూపరింటెండెంట్, ఆర్ఎంఓలపై వేటు వేసినా ఇంకా కొందరిపై చర్యలు తీసుకోవాల్సిందే. ఎవరి నిర్లక్ష్యం ఎంత అన్నదానిపై ఇప్పటికే సీనియర్ ఐఏఎస్, హైదరాబాద్ కలెక్టర్ రాహుల్ బొజ్జా విచారణ చేస్తున్నారు. ఒక్క నీలోఫర్లోనే కాదు, గాంధీ, ఉస్మానియాల్లో కూడా సూపరింటెండెంట్ నుంచి నర్సుల దాకా నిర్లక్ష్యం నిలువునా పాతుకుపోయింది. ఎన్ని ఘటనలు జరుగుతున్నా నిర్లక్ష్యపు మొద్దు నిద్ర నుంచి లేవడం లేదు. ఈ ఆసుపత్రులు ఇలా తయారు కావడానికి కారకులు ఎవరు, ఎవరిని తప్పిస్తే రోగులకు న్యాయం జరుగుతుంది అన్నదానిపై ప్రత్యేకంగా నివేదికలు తెప్పించుకుంటోంది సర్కార్. ఆయా హాస్పిటల్స్ లో నిజాయితీగా పనిచేసే వారి నుంచి వివరాలు సేకరించారు. వచ్చామా పోయామా అన్నట్లుంది ఎవరు, హెచ్ఓడీలు ఏం చేస్తున్నారు, ఒకే చోట సుదీర్ఘకాలంగా ఉంటూ డ్యూటీలు మానేసి రాజకీయాలు చేస్తున్నదెవరు వంటి అంశాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఆసుపత్రుల్లో బినామీలను పెట్టుకుని కాంట్రాక్టులు చేయిస్తున్న వారి వివరాలు అధికారులకు చేరాయి. ఇలాంటి వారందరినీ కదిలించే కసరత్తు మొదలైంది. నీలోఫర్లో వరుస మెటర్నిటీ మరణాలే కాదు, ఈ మధ్య ఉస్మానియా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక కొందరు చనిపోయారు. గాంధీలో సాయి ప్రవళిక మరణం కలకలం రేపింది. ఇందులో ఎవరి పాత్ర ఎంత అన్నది పక్కన పెడితే రచ్చ జరిగాక కానీ, ప్రభుత్వానికి సమాచారం ఇవ్వకపోవడం, బాధితులు, ప్రజా సంఘాలు ఆందోళన చేశాక కానీ మేలుకోకపోవడంపై సర్కారు సీరియస్ గా ఉంది. ప్రభుత్వ పెద్దలే వివరణ ఇచ్చుకోవాల్సి రావడం ఇబ్బందికరంగా మారింది. మొత్తానికి నీలోఫర్ తర్వాత గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల్లో కూడా ముఖ్య వైద్యాధికారులపై వేటు వేసే అవకాశాలున్నాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.